నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో తరచూ వినిపిస్తున్న సమస్య మోకాళ్ల నొప్పులు. అసలు మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? మోకాళ్ల నొప్పులు ఆస్టియో ఆర్థరైటిస్ కు సర్జరీ లేకుండా ఏమైనా చికిత్సా మార్గాలు ఉన్నాయా? వివరించడానికి టీవీ స్టూడియోలో ఉన్నారు కేఎస్ఏసి హాస్పిటల్ నుంచి డాక్టర్ సార్జీ డిసౌజా. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. మోకాళ్ల నొప్పులు ఇవాళ ఏ ఇంట్లో చూసినా కూడా ఒక 30-40 ఏళ్ళ వాళ్ళకు కూడా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. ఇక 50-60 అంటే ఇంకా అది కామన్. అది లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా అది రేర్ అనుకోవాలి. ఎందుకు పెరిగాయి? ఇక్కడ ఏమవుతుందమ్మా, మనము వీఆర్ బైపెడల్స్, 2 కాళ్ళ మీద నిలబడి పనిచేసిన వాళ్ళం కదా అందరం. పొద్దున మంచం నుంచి లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకున్నప్పటి వరకు మనం 2 కాళ్ళ మీదనే మన అన్ని వ్యవహారాలు చేసేది. సో ఎక్కువ పడుతుంది. కరెక్ట్. సో నీ జాయింట్ అన్నది మనకి ఇప్పుడు బాడీలో దెర్ ఆర్ ఫ్యూ వెయిట్ బేరింగ్ జాయింట్స్. ఓకే, దానిలో చాలా ఇంపార్టెంట్ వెయిట్ బేరింగ్ జాయింట్ అన్నది మోకాలు. సో బరువు ఎంత ఎక్కుతుందో అంత మాత్రం ప్రెషర్, ఆ మాత్రం ప్రెషర్ ఆ మోకాళ్ళ మీద పడడం అనేది జరుగుతుంది. సో వెయిట్ ఒబిసిటీ ఆర్ వెయిట్ గెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఫర్ నీ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్. సో ఓన్లీ లావుగా ఉన్న వాళ్ళకి వస్తుంది అనుకోవాలా? బక్కగా ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావు అనుకోవాలా? వస్తుంది కానీ బట్ ఎక్కువ శాతం లావు ఉన్న వాళ్ళకే వస్తుంది. అంటే అక్కడ ఏమవుతుందంటమ్మా, ఇది ఓస్టియోఆర్థరైటిస్ ఒక అరుగుదల సంబంధించిన ఆర్థరైటిస్. మనం వేర్ అండ్ టేర్ ఎక్కువ వాడడం వల్ల జరిగిన ఒక సంగతి. సో మనం ఎక్కువ మోకాళ్ళ నొప్పులు అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంతేనా? లేదు, మోకాళ్ళ నొప్పులు మనకి గౌటీ ఆర్థరైటిస్ రావచ్చు, రుమటోడ్ ఆర్థరైటిస్ వచ్చి అది మోకాలు కూడా వెళ్ళిపోవచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. చికెన్ గున్యా వచ్చి ఆస్టియోఆర్థరైటిస్ అంటే అదేంటంటే అరుగుదల సంబంధించిన. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తానమ్మా. ఇది ఇట్లా ఉండాలమ్మా జాయింట్. ఇది తొడ ఎముక కింద పైన, ఓకే, తొడది కింద ఒక పెద్ద ఎముకలు ఉండదు, చిన్న ఎముకలు ఉండదు. ఇలా ఉండాల్సిన దీనికి చుట్టూగా కార్ట్లేజ్ అని కవరింగ్ ఉంటుంది. మనం ప్రతి జాయింట్స్కి ఎట్టు విధంగా కుషనింగ్ స్ట్రక్చర్స్ లేదా మరీ అంత అరగకుండా ఉండడం దానికి భగవంతుడు ఇచ్చిన ఒక సెటప్ అనమాట. దెన్ దెర్ ఈస్ ఎ ఫ్లూయిడ్ కాల్డ్ సైనోవిల్ ఫ్లూయిడ్. ఒక నీళ్ళలాగా విస్కస్ లిక్విడ్ ఉండదు అనమాట. సో ఇది కొంచెం మనం ఎక్కువ వాడడం వల్ల లేదా నిల్చోవడం, ఎక్కువ నిల్చొని పనిచేయడం, ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం, స్పోర్ట్స్ ఎక్కువ ఆడడం, ఇట్లాంటి సందర్భంలో లావు మన బాడీ వెయిట్ కూడా పెరగడం, లేడీస్కి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పిల్లలది వెయిట్ కూడా పెరగడం, తో పాటు బాడీ వెయిట్ పెరగడం, ఇవి అన్ని ఆ దానిలో ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ ఫ్లూయిడ్ అన్నది, సైనోవిల్ ఫ్లూయిడ్ అన్నది ఎండిపోవడం, కార్ట్లేజ్ అరిగిపోవడం, తర్వాత బోన్తో రాసుకొని అరగడం. సో దట్ ఈస్ ఓస్టియోఆర్థరైటిస్. సో సాధారణంగా రకరకాల మోకాళ్ళ నొప్పులు ఉంటుంది, కానీ మనకు ఎక్కువ కనపడిన ఒక మోకాళ్ళ నొప్పులు అనేది ఓస్టియోఆర్థరైటిస్. సో దీనిలో ఇట్లా అరిగి చివరికి చాలామందికి ఏంటంటే కాలు ఇట్లా వంగిపోవడం కూడా జరుగుతుంది. జను వైరస్ అనేది అంటే మొత్తం ఇట్లా మనకి బెండ్ అయిపోయిన సిచ్యువేషన్ కూడా వస్తుంది. వాళ్ళు నడిచినప్పుడు కూడా చూడండి, చాలామంది మన కొంచెం ఎల్డర్లీగా లేడీస్ కానీ జెంట్స్ కొద్దిగా లావు ఉన్న వాళ్ళు ఇట్లా మన బాతు నడిచినట్టు నడుస్తారు, ఇట్లా కుండుకొని. యాక్చువల్లీ అడుగు ముందు పెట్టి ముందుకి ఒకటే లైన్లో నడవాల్సినది ఇట్లా నడవడం జరుగుతుంది. అది ఏంటి, ఒక కాలు మీద కొంచెం నొప్పి పెరిగి ఎక్కువ అయి ఆ పెడితే చాలా విపరీతంగా నొప్పి ఉంది కాబట్టి ఈ కాలుకి మనం వెయిట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అట్లా వెళ్ళిపోయి ఈ 2 కాళ్ళకి ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఎలా స్టార్టింగ్లోనే గుర్తించాలి? అరుగుదల చాలా ఎక్కువైన తర్వాత మీకు నొప్పి ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు మీరు. సో స్టార్టింగ్లోనే ఎట్లా గుర్తుపట్టాలి? స్టార్టింగ్లో ఏంటమ్మా, ఫస్ట్ ఎవరికైతే కూడా ఏ జబ్బు వస్తే కూడా అది నొప్పి లాగానే కనపడుతుంది. సో మోకాళ్ళ నొప్పులు, కూర్చొని లేచినప్పుడు కొంచెం ఇబ్బంది, లేదా మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు కొద్దిగా నొప్పి, మెట్లు దిగుతుండే కొంచెం ఇబ్బంది, లేక కింద పడినప్పుడు కొందరికి మోకాలు తగిలి కింద పడతారు, వాళ్ళకి కూడా ఆ సంగతి తొందరగా ఈ ఓస్టియోఆర్థరైటిస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం మామూలుగా చేసిన పనులు చేయలేని సందర్భం వస్తుంది. అంటే వరుసగా అక్కడ నొప్పిలు, స్టిఫ్నెస్, పొద్దున లేచి అడుగు ఫస్ట్ కింద పెట్టి లేచినప్పుడు కూడా మోకాలది ఆ స్టిఫ్నెస్, నొప్పి మరీ ఎక్కువ అయిపోతే వాపు, ఇవి అన్నీ రావడం జరుగుతుంది. దెన్ మనం కూర్చొని లేచినప్పుడు కానీ కొంచెం కాలు ఇలా ఆడిస్తే కట్ అని ఫస్ట్ కిరికిరి సౌండ్ మొదలు అవుతుంది. మళ్ళీ ఆ సౌండ్ది ఇది డోల్బీ స్టీరియో లెవెల్కి మారుతుంది. మామూలుగా మోనో సౌండ్ లాగా మొదలుపెట్టి అది పెద్దగా కట్ అని ఒక సౌండ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆ మాత్రం బోన్తో రాసుకొని అరగడం అనేది ఉంటుంది. అది కొంచెం చిన్న పడుకున్నప్పుడు టర్న్ చేస్తే కానీ, కొంచెం కూర్చొని లేస్తే కానీ, ఏదైనా చిన్న మూమెంట్ చేస్తే కూడా కాలు కొద్దిగా చాపితే చాలు
కట్టకనే సప్పుడు వస్తుంది. అంటే దట్ మీన్స్ అరుగుదల ఆ రేంజ్కి వెళ్ళిందని. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి పేషెంట్కి మోకాల దగ్గర ఏదన్నా జబ్బులు, ఇప్పుడు మోకాల నొప్పుల గురించి మాట్లాడుతుంది కాబట్టి అది గురించి చెప్తాను. మోకాలకి ఏదైనా ప్రాబ్లం వస్తే దయచేసి ఫస్ట్ ఒక రిపోర్ట్ తీయాలి. దేని వల్ల అక్కడ ప్రాబ్లం వస్తుంది. మనకు ఒక జబ్బుని బయట మనకు తెలిసేది నొప్పి, వాపు, తిమ్మిరు, మండ ఇట్లాంటి లక్షణాల ద్వారా. మనం డాక్టర్స్ దగ్గర పోయి ఫీజు కట్టి ఏదో మెడిసిన్స్ వాడతారు. మనం ఏంటంటే ఆ మెడిసిన్స్లో పెయిన్ కిల్లర్ ఉంటుంది 99%. ఈ పెయిన్ కిల్లర్ వాడగానే మనకు నొప్పి తెలియకుండా అవుతుంది. మనమేమో ఆ డాక్టర్ చాలా గొప్పవాళ్ళు, మనకి మోకాలది నొప్పి తగ్గిపోయింది, మోకాలు బాధనే తగ్గిపోయింది అనుకుంటుంది. ఆ కోర్స్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత ఈ మెడిసిన్ది ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో మళ్ళీ ఇది మొదలు పెడుతుంది. సో మనం చేయాల్సిందంటే మనకు అట్లా ఉంటుందంటే ఫస్ట్ ఒక డయాగ్నోసిస్ చేయాలి, ఒక రిపోర్ట్ తీయాలి. ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ, సిటీ కానీ, దానిని బట్టి ఇప్పుడు లిగమెంట్ ఇంజురీ అని ఉంటే అది ఎంఆర్ఐలో తెలుస్తుంది. బోన్ది అరుగుదల మాత్రమైతే డిజిటల్ ఎక్స్రే ఇస్ గుడ్ ఇనఫ్. ట్రీట్మెంట్ తర్వాత ఏ డాక్టర్ అయితే కూడా, ఏ చికిత్సా సంప్రదాయం అయితే కూడా మిమ్మల్ని ట్రీట్ చేయనియండి, చివరికి మళ్ళీ రిపోర్ట్ తీయాలి. పడుతుందండి చికిత్స, ఎలాంటి చికిత్స చేస్తారు? ఇది మనది అయితే ఆయుర్వేదిక్ హాస్పిటల్ కాబట్టి వీ హ్యావ్ డివైస్డ్ ఇన్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వేర్ ఇన్ ఈ జాయింట్ స్పేస్ ఇప్పుడు ఇట్లా వంగరక తింగర అటు ఇటు డిస్ప్లేస్ అయిన ఎముకల్ని మళ్ళీ తిరిగి సెట్ చేసి ఆ గుజ్జు తిరిగి వచ్చే విధంగా ఉన్న ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. దానికి మందుల ద్వారానేనా? లేదు, ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి మోకాలది పొజిషన్ డిస్ప్లేస్ అయిందనుకోండి, అది మళ్ళీ తిరిగి సెట్ చేయాలి కదా. అది ఊరికే మందులు వాడితే ఎలా సెట్ అవుతుంది? అదే ఆ మోకాలు సెట్ చేసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఆయుర్వేదిక్లో రకరకాల ట్రీట్మెంట్ దానికి సంబంధించిన ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుందమ్మా, కొన్ని జబ్బులు ఉంటుంది, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఇవి అన్ని సిస్టమిక్ డిసీజెస్. మన కడుపులో మెడిసిన్ వేసుకుంటే కొంచెం ఉపశమనం వస్తుంది. ఇక్కడ బోన్ ఇట్లా ఉండాల్సిన బోన్ ఇట్లా కొంచెం తేడా వచ్చి పక్కకి జారి ఇట్లా అరుగుదడం ఇట్లా ఈ పొజిషన్ ఉందనుకోండి, మనం దేవుడి దగ్గర నుంచి మందులు తింటే కూడా ఇది ఆటోమేటిక్ సెట్ అవ్వదు. ఆ మాత్రం కామన్ సెన్స్ మన అందరికీ ఉండాలి కదా. ఆ ఎముకల్ని మళ్ళీ తిరిగి సెట్ చేయాలి. సెట్ చేసి అలైన్మెంట్కి తీసుకువచ్చి మధ్యలో ఉన్న గుజ్జు సెట్ చేసి వచ్చే విధంగా అయిపోతే. సో ఆ ఎముకల్ని సెట్ చేయడం అనేది సర్జరీ లేకుండా ఎలా సాధ్యం? అదే కదా, వీఆర్ స్పెషలిస్ట్ అమాంగ్ దట్. ఐ మీన్ ఇప్పుడు లాస్ట్ కదా 26 years నుంచి వీఆర్ డూయింగ్ దాట్. అది కూడా మన ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్కి ముందు ఎక్స్రే, ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రాంలు కూడా చూస్తుంది, ట్రీట్మెంట్కి ముందు ఉన్న ఎక్స్రే, ట్రీట్మెంట్ తర్వాత ఉన్న ఎక్స్రే. ఓకే, సో దానిలో మనకు క్లియర్గా ఒక మామూలు వ్యక్తికి చూస్తేనే తెలుస్తుంది ఇక్కడ మొత్తం జామ్ అయిపోయి, ఇప్పుడు నేను చూపించిన ఒక ఎక్స్రేలో ఈ బోనే లోపల వెళ్ళిపోయినట్టు అంతవరకు జామ్ అయిన ఒక సంగతి కంప్లీట్ సెట్ అయ్యి వచ్చినది మనం చూస్తాం. సో అది కూడా జస్ట్ 10-20 రోజుల లోపలనే అంత మార్పు. సో అది సర్జరీ లేకుండా 10-20 రోజుల్లో మార్పు. అది యూజువలీ వీ డూ ఇట్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 7 అమ్మా. వారం రోజు, 14 రోజులు, 21, 28 అట్లా, అంటే ఆ సీరియస్నెస్ బట్టి. సో గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ని అంటే నార్మల్లీ అది సర్జరీయే. మళ్ళీ ఇప్పుడు మనం నీ జాయింట్, అది కూడా చిన్న సర్జరీ కాదు, నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అదిలో ఆలోచన చేసిన ఆ గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ని మనం నార్మల్గా తీసుకురావడం జరిగింది. అంటే ఐఎమ్ నెవర్ ఎవర్ సే ఆయుర్వేదం మీద చాలా అపోహలు ఉంటాయి కదా, చాలా పథ్యం చేయాలి, అందరికీ పడదు, ఒకవేళ సెట్ అవ్వకపోతే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది, ఇలా చాలా అపోహలు ఉంటాయి. ఎందుకు వచ్చిన రిస్క్ అని వెనక్కి అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. నమ్మకం ఉన్నా కూడా రిస్క్ వద్దు అనుకునే వాళ్ళు ఉంటారు. ఏమంటే రిస్క్ ఉంటుందా, పడకపోవడం అట్లా ఉంటుందా? ఇప్పుడు చూడమ్మా, తల్లి పాలు మీద రిస్క్ ఉందని ఎవరైనా చెప్తారా? నో. చెప్తే కూడా ఎవరు నంబర్ కూడా. సేమ్ ఈజ్ ఆయుర్వేద. ఆయుర్వేద ఈజ్ ఇండియన్. మన హెర్బ్ నుంచి మన కిచెన్లో మనం వాడిన అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఇట్లాంటి ఇది అన్నీ మెడిసిన్. సో దాన్ని కరెక్ట్ కాంబినేషన్లు చేసుకొని అది వాడడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఐ హ్యావ్ నథింగ్ అగైన్స్ మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. దట్ ఈస్ అన్ అవుట్ స్టాండింగ్ సిస్టమ్. అలోపతి సిస్టమ్ ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ సిస్టమ్ ఫర్ ఎమర్జెన్సీ పర్పసెస్. మనకు ఎవరికైనా, ఇప్పుడు నాకు కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఇది వస్తే కనుకనే నేను కూడా ఐ ఆల్సో విల్ గెట్ అడ్మిటెడ్ ఇన్ మోడర్న్ మెడికల్ హాస్పిటల్. బట్ అదర్ దాన్ దిస్ థింగ్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ ఆయుర్వేద. ఎమర్జెన్సీ కాలేదంటే బాకీ అన్నిటికీ ఆయుర్వేదం ఉంది. అండ్ ఆయుర్వేదంలో ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఒక బండిది ఒక స్పేర్ పార్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అవి రీప్లేస్ చేసి ఇంకొకటి పెట్టడం ఈజ్ అ మోడర్న్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. మనదైతే రిపేర్ చేయడం కుదిరితే అదే మంచిది కదా. ఓకే, అండ్ అది ఇంకొక ఇదిలో మనం మాట్లాడతాం. ఎందుకంటే చాలా మంది డిసీజెస్ ఇంక్లూడింగ్ డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇట్లాంటిది ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. అది కొన్ని ఫార్మా కంపెనీస్ వాళ్ళ స్వార్థ లాభం కోసం అదిని మరీ పెద్ద జబ్బులుగా ఇప్పుడు నిలబెడుతున్నాడు. ఎందుకంటే దే హ్యావ్ టు సస్టైన్.
ఎవ్రీ డాక్టర్ ఎవ్రీ Diabetes మెడికల్ కి కూడా ఆయుర్వేదంలో చికిత్స ఉందా? తప్పకుండా అమ్మా. అండ్ ఎవ్రీ డాక్టర్ అండ్ ఎవ్రీ మెడికల్ సిస్టమ్ నోస్ దాట్ ఇవి అన్నీ కేవలం లైఫ్ స్టైల్ డిసార్డర్స్ మాత్రమే. కొన్ని మన లైఫ్ స్టైల్ని ట్యూన్ చేస్తే 3 to 6 monthsలో వెళ్ళిపోవాల్సిన జబ్బులు ఇవి అన్నీ. కెన్ ఇమాజిన్? డయాబెటీస్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, థైరాయిడ్ కానీ 3 to 6 monthsలో కంప్లీట్ క్యూర్. ఎవ్రీ డాక్టర్స్ నోస్, ఎవ్రీ మెడికల్ సిస్టమ్ ఆల్సో నోస్. కానీ డాక్టర్స్ కూడా డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మందులు వాడతారుగా. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందమ్మా, ఎవరికి లైఫ్ స్టైల్ని కంట్రోల్ చేయడం ఇష్టపడట్లేదు. నేను కొంచెం ఫైన్ ట్యూన్ ఇన్ మై హాస్పిటల్ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పేషెంట్స్ వీ హ్యావ్ మేడ్ దమ్ నాన్ డయాబెటిక్. అలాగే ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళని మొత్తం థైరాయిడ్ లేకుండా చేయడం, జీవితాంతం మందులు వాడాలి అవసరం లేదు. ఎట్లా చేస్తారో మీరు చెప్పట్లేదు. ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి మీడియాలో కూర్చొని చెప్పకూడదని శాస్త్రం. అంటే మనకి ఏంటంటే ఏ పేషెంట్ కొన్ని ఛానల్స్లో నేను ఎవరిని మోసం చెప్పట్లేదు, కొందరు కూర్చొని డాక్టర్స్ అని పేషెంట్కి డైరెక్ట్గా మెడిసిన్స్ చెప్పడం జరుగుతుంది. ఆ పేషెంట్ని చూడలేదు, పేషెంట్ ఏంటి అని తెలియదు, జస్ట్ ఊహాపోహలు కొట్టడమే. అది నేరం అమ్మ. See, a doctor should never communicate medicines through any telecommunication channels unless and there are only 2 conditions where the doctor can do it. ఒకటి ఏంటంటే that patient should be I should be the family doctor of the patient. నాకు తరతరాల నుంచి లేదా ఆ పేషెంట్ని చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఐ నో దట్ పేషెంట్ యాజ్ మై పామ్ టాప్ అనే విధంగా ఆ మాత్రం పేషెంట్ తెలిస్తే ఐ క్యాన్ టెల్ ఓవర్ ఎనీ మీడియా. సెకండ్, ఆ పేషెంట్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందనుకోండి, లైఫ్ సేవింగ్ కింద ఐ కెన్ అడ్వైస్. ఈ రెండు కాకుండా మీకు ఎంట్రికలు రాలిపోతుందా, ఓకే అవి తీసుకోండి, ఇవి తీసుకోండి, ఇవి రెండు కలపండి, పోయి అప్లై చేయండి. మైగ్రేన్ ఉందా, ఓకే ఇలా చేయండి. అంటే మనిషి శరీరం మనం చాలామంది పేషెంట్ దాన్ని కూలిపోతున్నా కూడా, ఎందుకంటే మనకి కూర్చున్న చోట స్నానం చేపించడానికి ఒక మెషిన్ వస్తే కూడా మనం కొన్ని పెట్టుకుంటాం. వీఆర్ సో లేసీ గూసెస్. అంటే మనకి అంత బద్ధకం అందరికీ. సో ఒక హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ని చూసి కన్సల్ట్ చేసి ఎందుకు ఇవి అన్నీ ఇక్కడ టీవీలో వస్తుంది కదా సలహాలు. సో నేను అయితే అది ఎప్పుడు చెప్పదమ్మా, ఎందుకంటే ఇట్స్ అ బిగ్గెస్ట్ క్రిమినల్ ఆఫెన్స్. మనిషి శరీరంది ప్రాణంకి మనం విలువ ఇవ్వాలి. అది ఏదో ఎవరికో కూర్చొని ఇట్లా ఆడుకోవడానికి అన్నది కాదు. సో ఇక్కడ ఏంటంటే ఆ మోకాళ్ళు ఎక్కడ మనకి తేడాగా పొజిషన్ మారిందో తిరిగి అదే పొజిషన్లో పెట్టి ఆ కార్ట్లేజ్ వచ్చే విధంగా ఉన్న ట్రీట్మెంట్ చేస్తూ, ట్రీట్మెంట్కి ముందు ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసి, ట్రీట్మెంట్ తర్వాత కూడా ఇంకా కార్ట్లేజ్ పెరిగిందా లేదా అని కార్ట్లోగ్రామ్ అనేది టెస్టులు అన్నీ ఉన్నాయి. మెడికల్ సైన్స్ ఈజ్ వెరీ మచ్ అడ్వాన్స్డ్. సో ట్రీట్మెంట్కి ముందు తర్వాత రిపోర్ట్ చూసి పేషెంట్ కూడా క్లియర్గా అర్థమవుతుంది, ఓకే నా జబ్బు ముందు ఇలా ఉండేది, ఇప్పుడు నాకు తగ్గింది. సో ఇంకా అది ఎప్పటికీ ఉంటుందా, మళ్ళీ ఏం తిరగబెట్టకుండా ఉంటుందా? చూడమ్మా, ఒక చిన్న జలుపు నుంచి క్యాన్సర్ వరకు తగ్గించే బాధ్యత మాత్రమే డాక్టర్ది. అది మళ్ళీ తిరిగి వస్తుందా లేదా అనేది పేషెంట్ చేతిలో ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి జలుపు వచ్చిన ఒక క్యాండిడేట్ అనుకోండి, సుమారు జలుపు ఇదన్నీ, నేను రోజు చల్లగా నీళ్ళు స్నానం చేయడము, ఐస్ క్రీమ్స్ తినడము, చల్ల వాతావరణంలో ఉండడం, చల్లగాలికి ఎక్కువ ఉంటుందని నాకు మళ్ళీ రావడం ఛాన్సెస్ ఉంది. అండ్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ఆల్ ది కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ వాతావరణం నేను ఉంటే నాకు మళ్ళీ వస్తుంది. కరెక్ట్? ఇది ఎట్లా ఉంటుందంటే ఒక 3-4 floors నుంచి కింద పడిపోయిన ఒక వ్యక్తి హాస్పిటల్ వెళ్ళిపోయి అన్నీ సెట్ చేసి ఫ్రాక్చర్ అన్ని హీల్ చేసి అన్నీ అయిపోయి నేను ఇంకా దూకుతాను, చెయ్యి ఇరిగిపోకూడదంటే ఎట్లా ఉంటుంది, కాలు ఇరిగిపోకూడదంటే ఎలా ఉంటుంది? అంటే మనకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటుంది, కొన్ని మనం పాటించుకోవాలి. ఇప్పుడు ఒళ్ళు దిక్కెళ్ళి ఎక్కువ ప్రెషర్ పెట్టి మోకాళ్ళు ప్రాబ్లం వచ్చిందనుకోండి, దే షుడ్ సీ దట్ దే ఆర్ నాట్ గెయినింగ్ వెయిట్. ఇంకా ఒబిసిటీ, వీ విల్ టాక్ అబౌట్ దట్ సబ్జెక్ట్ ఆల్సో. ఆ ఒబిసిటీ కూడా మనకి కంప్లీట్ క్యూర్ చేసుకోవచ్చమ్మా. ఇట్ ఈస్ ఆల్సో ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్. ప్రతి ఒక్కరికి వెయిట్ తగ్గాలని మనసులో డిసైడ్ అయిన ఒక పేషెంట్ ఉందనుకోండి, డాక్టర్ కుడ్ బి ఎ గుడ్ గైడ్ టు టేక్ ద పేషెంట్ అలాంగ్ అండ్ మనకి క్లియర్గా జబ్బు తగ్గించే విధంగా, అంటే ఆ ఒళ్ళు తగ్గించే విధంగా ఉన్న ట్రీట్మెంట్స్ ఉన్నాయి. చిన్న ట్రీట్మెంట్సే, మరీ అంత సాఫిస్టికేటెడ్ కూడా కాదు. హైదరాబాద్ ఐ కెన్ సే ఈజ్ గోయింగ్ టు బి ఎ హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. యూ కెన్ గెట్ ఎనీ గుడ్ డాక్టర్స్ అక్రాస్. అండ్ ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోడర్న్ మెడిసిన్లో అన్ని చోట్ల తిరిగి సక్సెస్ కాలేని పేషెంట్ మాత్రమే మా దగ్గర వస్తుంది. సో లాస్ట్ 26 years నుంచి అన్ని చోట్ల తగ్గలేని పేషెంట్నే ట్రీట్ చేసి నేను ఇక్కడ కూర్చుంటున్నాను.
అండర్స్టూడ్. సో ఐ డోంట్ గెట్ ఎందుకు నాకు ఒక చిన్న జబ్బులతో ఫస్టే డాక్టర్ డిసూసా గారి దగ్గరికి వెళ్తాం లేదా ఆయుర్వేదమే చూసుకున్నామని ఎవరు రాలేదు. ఈ మధ్య వస్తుంది, కొంచెం చదువు ఉంటుంది, అవగాహన పెరిగింది. అండ్ లాట్ ఆఫ్ VVVIPs స్టార్టింగ్ ఫ్రమ్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ డిగ్నిటరీస్, స్టార్టింగ్ ఫ్రమ్ ఎ వెరీ మచ్ అథారిటీ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. అండ్ ఈవెన్ మన మెయిన్ సబ్జెక్ట్ మనం చేసేది స్పైన్ రిలేటెడ్, వేరే చాలా కంట్రీస్లో ఉన్న న్యూరో సర్జన్స్ ఆర్ కమింగ్ టు అస్ ఫర్ సర్జరీ, వితౌట్ సర్జరీ మనం ట్రీట్మెంట్ చేసుకోవడామని. సో మీరు చేసిన వాటిలో ఏదైనా ఛాలెంజింగ్ ట్రీట్మెంట్ ఏమన్నా అనిపించిందా ఏదైనా పేషెంట్? చాలా ఉన్నాయమ్మా. ఈ 26 yearsలో ఎవ్రీ పేషెంట్ వాజ్ ఛాలెంజింగ్. అంటే ఎందుకు ఛాలెంజింగ్ అని చెప్తామమ్మా, ఆ ప్రతి పేషెంట్ ఏంటంటే అన్ని చోట్ల తిరిగి 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 మానసికంగా చాలా కూలిపోయింది, ఆర్థికంగా చాలా కూలిపోయింది, అండ్ ఒక కాన్ఫిడెన్సే లేదు. అంటే నాది ఏదో మహామారి అని మెంటల్ ఫిక్స్ అయిపోయింది. లాస్ట్ రిసార్ట్ లాగా వస్తుంది మన దగ్గర. ఓకే, జెన్యూన్గా ఒప్పుకుంటున్నారు మీరు అన్ని. అట్లా వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మనం లైఫ్ ఇచ్చేసి తిరిగి వాళ్ళకి వాళ్ళది మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా వాళ్ళని మనం మాతో పాటు గుండెతో కలిపి పెట్టుకొని మనం ముందుకు నడవాల్సి వస్తున్న సిచ్యువేషన్ వస్తుంది. అండ్ నేను కేరళ నుంచి వచ్చిన వ్యక్తి, ఐఎమ్ నాట్ అ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పరదేశీ అని ఒక విధంగా నా డౌట్లు చూసిన వాళ్ళు ఫస్ట్, ఇప్పుడు కాదు. సో ఆయుర్వేదంకి కేరళ పుట్టిల్లు కదా అని అంటే బేసికలీ ఏంటంటే అక్కడ చాలామంది నమ్ముతున్నారు అది. సెకండ్ ఏంటంటే చాలా గ్రీనరీ చాలా ఉండదు కాబట్టి లాట్ ఆఫ్ హెర్బ్స్ గ్రో దేర్, దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ కేరళ ఈస్ ది మోస్ట్ లిటరేట్ క్యాపిటల్ దిస్ థింగ్ ఆఫ్ దిస్ థింగ్. సో అందరికీ చదువు ఉంది. సో చదువు ఉన్న వాళ్ళని మోసం చేయడం కష్టం, కరెక్ట్. సో చదువు ఉన్న వాళ్ళ దగ్గర పుట్టి పెరిగిన ఒక శాస్త్రం ఆయుర్వేదం అంటే దేర్ IQ లెవెల్స్, దే అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్ కదా. సో ఇప్పుడు దట్ హస్ చేంజ్డ్ అమ్మా. ఇప్పుడు ఆల్ ద బ్యూరోక్రాట్స్, IAS, IPS, judiciary, you take all the bigs, many people embrace Ayurveda. And they understood Ayurveda is the way forward and side effects లేదు. దెన్ ఇప్పుడు నాలాంటి డాక్టర్స్ వీ కమ్ విత్ ఎవిడెన్స్ బేస్డ్. సో ఎవరికి ఏం చెప్పడానికి లేదు కదా. సరే ఏదో అమ్మమ్మ వైద్యమని, చెట్టు వైద్యమని, మీరు చెప్పినట్టు అపోహాలు, రకరకాల పత్యం చూడాలి, అవి ఇవి చూడాలి. అమ్మ పత్యం అంటే ఏంటి? ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్, మీకు షుగర్ ఉందనుకోమా, దేవుడిది ప్రసాదం కూడా తీపగా ఉంది తినకూడదు బికాస్ యూఆర్ డయాబెటిక్ అంటది, కరెక్ట్. దట్ ఈస్ పత్యం. కిడ్నీలు స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్ ఇంకా ఇంకా ఎక్కువ అయినా క్యాబేజ్ వాడకూడదు, టొమాటో వాడకూడదు, పాలకు వాడకూడదు అంటారు, అది పత్యం. సో ఒక సైడ్ నుంచి మీ జబ్బుని మీరు తగ్గించి వచ్చినప్పుడు ఆ జబ్బు ముదిరిపోయే విధంగా ఫుడ్ ఎందుకు తినాలమ్మా? సో ఎక్సర్సైజ్ ద్వారా ఇవి తగ్గించుకోవచ్చా, రాకుండా చూసుకోవచ్చా? మీ దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్లో ఉంచుకోవచ్చా? ఎక్సర్సైజ్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ బెస్ట్ థింగ్, ఎస్పెషల్లీ యోగా అండ్ నాట్ దట్ హెవీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అమ్మా. ఇప్పుడు ఎక్సర్సైజ్ నేను ఇప్పుడు అడ్వకేట్ చేసిందంటే మనం చూసిన సగం మంది రేపు నుంచి జిమ్కి ఫీజు కడతారు. యాక్చువల్లీ ఏంటంటే మెడ, నడుము, మోకాలు ఈ 3 జాయింట్ స్ట్రెంగ్తన్ చేసే ముందుకే జిమ్కి వెళ్తేనే కూడా ఇలాంటి జబ్బులన్నీ వస్తాయి. మెడ దగ్గర, నడుము దగ్గర, మోకాల దగ్గర సో మెనీ పేషెంట్స్. అలాగే ఇప్పుడు ఏంటంటే ఒక 2-3 రోజు యోగా క్లాసులు అటెండ్ చేసిన తర్వాత వాడే యోగా సెంటర్ పెడతారు, యాజ్ ఇఫ్ హీఈస్ ద ఇన్స్ట్రక్టర్. ఇప్పుడు ఆన్లైన్లో బోల్డ్ మంది సర్టిఫికేషన్ కూడా దొరుకుతున్నాయి. సో నిజమైన క్వాలిఫికేషన్ యోగా వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ డూయింగ్ యోగా ఆల్సో, ప్లీజ్ గో టు ఎన్ ఆథెంటిక్ పర్సన్. అంటే మనం ఇప్పుడు చూడమ్మా, పెట్రోల్ కొట్టించుకోవడానికి లేదా ఒక చీర కొనడానికి మనం 10 సార్లు ఆలోచించాలి. ఆ షాప్కి వెళ్ళాలా, ఈ షాప్కి వెళ్ళాలా, అక్కడ ఎంత ఇది ఉండదు, వీళ్ళు కల్తీ ఏమైనా చేస్తున్నారా అని. సొంత ఆరోగ్యం వచ్చినప్పుడు మన ఇది ఏమీ లేదు, ఎవరన్నా కనబడితే అక్కడ వెళ్ళడమే. దయచేసి అది మానేయండి. మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, ఇఫ్ వెల్త్ ఈస్ లాస్ట్, సంథింగ్ ఈస్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈస్ లాస్ట్, సంథింగ్ మోర్ ఈస్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్. సో ఆరోగ్యం కూలిపోయే విధంగా మనం ఎప్పుడు ఏం చేయకూడదమ్మా. అండ్ ఆరోగ్య విషయంలో ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని ఒక సామెత ఉంది. అంటే ఒక బట్టలు చిన్నగా చిరిగిందనుకోండి, అక్కడ ఒక్క కుట్లతో సరిపోతుంది. అది ఇంకా చిరిగిపోయి బట్టలే వాడలేని పరిస్థితికి తీసుకురాకపోకండి. నా దగ్గర వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అలాగే వస్తుంది. బట్ స్టిల్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు మై పేషెంట్స్. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా డాక్టర్కి మంచి పేరు వచ్చిందంటే అది పేషెంట్ ద్వారానే వచ్చిందండి. ఇది చాలామంది తిరిగి అనుకుంటారు.
అలాగే చాలా కొన్ని స్టూడెంట్స్ ఉన్నారు కదా, స్టూడెంట్స్ ఏమనుకున్నారంటే ఈ టీచర్ వల్లే నాకు మంచి ఇది వచ్చిందనేది. అది ఉల్టా జరుగుతుంది యాక్చువల్లీ. ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఆ టీచర్కి పేరు వచ్చింది. ఓకే, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పిల్లలకి పేరు వచ్చింది అంటే అది ఉల్టా, యాక్చువల్లీ ఉల్టానే వస్తుంది. పిల్లల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులకి పేరు వచ్చింది. మనము మన ఆలోచన చేసిన విధానమే తప్పు. అందుకే నేను చెప్పేది, నా దగ్గర ఎప్పుడు పేషెంట్ స్వీట్ తీసుకొని వస్తే సక్సెస్ అయిన తర్వాత స్వీట్ బాక్స్ నేను ఆ పేషెంట్నే తినిపిస్తాను ఫస్ట్. మీరే కారణం. బికాస్ నేను చెప్పేది యూ క్యాన్ లిసన్, మీకు ఫాలో చేసుకోవచ్చు, వదలొచ్చు కూడా కదా. మీరు నేను చెప్పేది కరెక్ట్గా ఫాలో చేసి ఒక తపనలాగా నాకు ఈ జబ్బు నుంచి బయటకు రావాలి అని ఒక తపనతో మీరు అడుగుపెట్టింది కాబట్టి సక్సెస్ అయింది. సో ఎవ్రీ క్రెడిట్ టు మై పేషెంట్స్. ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ బిఫోర్ యూ ఆల్ ఇన్ TV9 అంటే నా ప్రతి ఒక్క పేషెంట్కి ఒక నమస్కారం, సెల్యూట్. బికాస్ మీరందరూ నన్ను నా చేయి పట్టుకొని నేను చెప్పింది నమ్మి నాతో ట్రావెల్ చేసింది కాబట్టి ఐఎమ్ సిట్టింగ్ బిఫోర్ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ డిసోజా గారు. చాలా క్లియర్గా చెప్పారు, చాలా జెన్యున్గా చెప్పారు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మై ప్లెజర్ అండి, థ్యాంక్స్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి TV9.